ఓట్స్ డేట్స్ హల్వా. ఓకే, ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాం. సో మనకు నెయ్యి కొద్దిగా వేడెక్కాక జీడిపప్పు. హల్వా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఓట్స్ అండ్ అలాగే డేట్స్ రెండు కూడా హెల్త్కి మంచిదే. డేట్స్ వల్ల అండ్ ఓట్స్ వల్ల ఏం ఉపయోగం కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఖచ్చితంగా అశ్విని. సో ఓట్స్ మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ చాలామంది వెయిట్ లాస్ కోసం అని ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో వెయిట్ లాస్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా చెప్పచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏంటంటే సౌత్ ఇండియన్ కాబట్టి ఎక్కువగా ఇడ్లీ, దోశ ఇలాంటివి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము. సో అందరికీ తెలిసిందే దాంట్లో మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అయిపోయి మళ్ళీ ఆకలేస్తుంది. అవును. సో అట్లాంటి టైంలో అప్పుడప్పుడు ఇలా ఓట్స్తో ఏదైనా చీలా టైప్ కానీ ఓట్స్ పారిజ్ కానీ ఇలాంటివి చేసుకొని తీసుకుంటే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది లైక్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఓట్స్ వల్ల ఏంటి అంటే మనకు కాన్స్టిపేషన్ ఎవరికైనా మలబద్ధకం ఉన్నా కూడా ఓట్స్ వల్ల కూడా తగ్గుతుంది. బికాస్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ డేట్స్ వచ్చేసరికి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే హిమోగ్లోబిన్ అది తక్కువగా ఉంటుందో సో డైలీ వాళ్ళు ఒక డేట్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డేట్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అవుతుంది అనమాట. వెయిట్ గెయిన్ అవుతారా? సో రెగ్యులర్గా డేట్ సిరప్ కానీ డేట్స్ పేస్ట్ కానీ డైలీ మనం తీసుకునే మిల్క్లో కానీ లేదంటే ఏదైనా ఓట్స్ పారేజ్ స్వీట్ రెసిపీస్లలో డేట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే కూడా డేట్స్ అండ్ బనానా వల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. అమ్మో, అయితే వెయిట్ లాస్కి చూసే వాళ్ళు అయితే రెండు అవాయిడ్ చేయాల్సిందే. ఓకే, సో నెయ్యి కూడా హీట్గా అయిపోయింది. సో ఫస్ట్ మనం జీడిపప్పు వేసుకుంటాం. హల్వా కాబట్టి ఇంకా మనం వేరే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇలాగే జీడిపప్పులోనే మనం బాదము ఇంకా కిస్మిస్ అలాంటివి కూడా పిస్తా మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టేస్తారా? అవును. ఓకే, సో దీన్ని సైడ్కి తీసేసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లోనే మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాం అశ్విని. ఓకే, సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటాం. సో ఇది మనం లైట్ పాకం, తీగ పాకం వరకు అవసరం లేదు. జస్ట్ మనకు బెల్లం అంతా కరిగిపోయి కొద్దిగా చిక్కగా అయ్యే వరకు పెట్టుకోవాలి. ఓకే, సో మామూలుగా అయితే పంచదార వాడతారు, బట్ పంచదార హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం బెల్లం యూస్ చేసుకుంటున్నాం. దీంట్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ కాకుండా ఇంకేముంటుంది చెప్పండి? కొద్ది వరకు మనకి కాల్షియం ఉంటుంది అశ్విని, లైట్గా, అంటే మరీ ఎక్కువ కాదు. కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో లైక్ షుగర్ క్రేవింగ్స్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా మనము బెల్లమే ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్తాం. బెల్లం అండ్ డేట్స్ అన్నమాట. ఓకే, సో ఇన్ కేస్ డయాబెటీస్ అయితే కనుక వీటి బదులుగా ఏమన్నా తీసుకోవచ్చా? సో డయాబెటిక్లో మనకి స్టేజెస్ ఉంటాయి. జస్ట్ లైక్ వాళ్ళ షుగర్ లెవెల్స్, వాళ్ళ హెచ్బిఏవన్సీ లేదు అస్సలు తీసుకోకూడదు షుగర్స్ అంటే దానికి ఆల్టర్నేట్గా ఉందా ఏమన్నా? షుగర్స్ అంటే ఇవన్నీ లైక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్ కాబట్టి మనము నిల్ ఏం లేదు, ఏం చేయలేము ఇంకా. సో అందుకు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని హెచ్బిఏవన్సీ ఒక 6% వరకు మెయింటైన్ చేసుకుంటే అప్పుడప్పుడు మనము స్వీట్స్ అనేవి రికమెండ్ చేస్తాం. ఓకే, బెల్లం కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసరికి మన డేట్స్ పేస్ట్ యాడ్ చేస్తున్నాము. సో మొత్తం షుగర్స్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏమన్నా ఉంటుందండి? అంటే రిఫైన్డ్ షుగర్స్ అవాయిడ్ చేయాలనుకుంటే ఆల్టర్నేటివ్ మనకు డేట్ సిరప్ కానీ లేకపోతే జాగరీ కానీ ఉంటుంది. కానీ అలా అంటే అది షుగర్లోకే వస్తుంది అంటారు కదా. ఆఫ్ షుగర్ అంతే కదా. కంప్లీట్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ షుగర్స్ తీసేయాలి. అన్నీ తీసేయాలి అంతే, దానికి ఇంకేం లేదు ఆప్షన్ కదా. సో ఎలాగో మనం వెయిట్ లాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం, లైక్ ఓట్స్ అండ్ ఇది కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి. సో చాలామంది ఎక్కువ డైట్ చేసేయాలి అనుకుంటూ ఉంటారు కదా. సో అలా నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే వర్కౌట్స్ చేసే టైం వచ్చేసి మార్నింగ్ టైంలో హెవీ వర్కౌట్స్ చేస్తే కనుక వాళ్ళ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుందంట కదా. సో అప్పుడు ఎంత తిన్నా సరే మనకి కరిగిపోతుంది అంటారు, నిజమేనా అది? అట్లా ఏం లేదండి. మెటబాలిజం బూస్ట్ అయినా మనకి ఎంత తిన్నా అదంతా జస్ట్ ఒక మిత్ అని చెప్పచ్చు. సో మార్నింగ్ టైం ఏంటి అంటే బాడీ ఆర్గన్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. సో వర్కౌట్స్ చేస్తే రిజల్ట్స్ బాగుంటుంది, నెక్స్ట్ మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది, రిజల్ట్స్ బాగుంటుంది. కానీ అట్లా అని చెప్పేసి ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఆ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మనకి డేట్స్ పేస్ట్ కూడా కరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడే హల్వాలా కనిపిస్తుంది, ఇది భలే ఉంది.
కొంచెం షుగర్స్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు కానీ లేదంటే అసలు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ అప్పుడప్పుడు షుగర్ క్రేవింగ్స్ వస్తాయి కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకుని తినండి. హెల్దీ వేలో ఉంటుంది అండ్ అలాగే మనం ఎక్కువ షుగర్స్ కూడా యాడ్ చేసుకోవట్లేదు. పంచదార బదులుగా మనం బెల్లం యూస్ చేసుకున్నాం కాబట్టి ఐరన్ అనేది కొంచెం మనకి లభిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని. సో నీ కోసం ఇంకొంచెం నెయ్యి వేస్తాను. ఓకే, చీట్ డే అన్నాను కదా అందుకే నెయ్యి వేస్తున్నారు. అండ్ జీడిపప్పు కూడా ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం. సో ఇది ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, సో మన హల్వా రెడీ అయిపోయింది అశ్విని. మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం.